కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి 58,000 మెజార్టీ ఉన్నది. 58,000 మెజార్టీ కొట్టేసి 6.5 మెజార్టీతో నన్ను గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. సోదరులారా, ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్కర్ గారు, వారిని నారాయణకే నియోజకవర్గ శాసనసభ్యులుగా చూసిండ్రు. గతంలో 2009లో జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మనం చూసాం. తెలంగాణ గురించి పార్లమెంట్ లో కొట్లాడి బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ ఎంపీల బృందం అందరూ కలిసి తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేషనల్ హైవేస్ కానీ ఇతర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాంటిది ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఏదో హామీలు ఇచ్చిండ్రు, ఊకదంపుడు ఉపసన్న ఎక్కడ పడితే అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి అన్ని అమలు కాని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అదే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో కేవలం 100 రోజుల్లో అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నాను. ఈ రోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారంట. ఏందయ్యా రైతుల మీద మీకు ప్రేమ ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అసలు మీరు వ్యవసాయం చేసిండ్రా? హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, చంద్రశేఖరరావు గారికి వ్యవసాయం గురించి తెలుసా? మీరు అధికారంలోకి వచ్చినాక ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. కానీ మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు రైతు కుటుంబంలో పుట్టి, వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల గురించే ఆయన తపన పనిచేస్తా ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఆయన ఛాలెంజ్ స్వీకరించి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను మాటిచ్చిండు, ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సోదరులారా, ఇంకొక మస్తుకు ఉదాహరణ, మనకెందుకు 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. ఒక నారాయణకే నియోజకవర్గంలోనే గెలిచి ఇంకా 4 నెలలు కంప్లీట్ కాలేదు. 4 నెలల లోపల 50 కోట్ల రూపాయల పనులు శాంక్షన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అని చెప్తా ఉన్నాను. మొన్ననే మీరు చూసిండ్రు, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు అన్ని వేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, తర్వాత స్కూల్ బిల్డింగ్ రిపేర్స్, ఎన్నో కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. మీరందరూ కల్లారా చూసిండ్రు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను, ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణకే నియోజకవర్గానికి వచ్చిండ్రు కాబట్టి సార్ ఓన్లీ 2-3 కోరికలు కొడతా సార్ తమరికి. ఎందుకంటే నారాయణఖేడ్ ఆ రోజు కూడా మీరు తమరు పిసిసి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కాకముందు నారాయణఖేడ్ సభ పెడితే ఆ రోజు కూడా 40,000 50,000 మంది వచ్చి హాజరు కావడం జరిగింది. ఆ రోజు తమరు చెప్పింది సార్, ఆ రోజు మీకు విన్నవించుకున్నా, నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడ్డది, ఎంతో మంది ఎస్సీ సోదరులు ఇతరత్ర వలసలు పోతా ఉంటారు, ఇక్కడ జీవనోపాధి ఉండదని చెప్పడం జరిగింది. వారి తర్వాత ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్, చాలా మంది యువకులు చాలా చదువుకుంటా ఉన్నారు సార్, చాలా విద్యలో వెనుకబాటు ఉంటుంది నారాయణఖేడ్ నియోజకవర్గం. కానీ ఈ రోజు చెప్తా ఉన్నా, చాలా ప్రగతి సాధించిన విద్యలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక ఉదాహరణ చెప్తాను సార్. మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వస్తే రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ఘనత మా నారాయణఖేడ్ జూనియర్ కాలేజ్ అని చెప్తా ఉన్నాను సార్. తర్వాత 3వ ర్యాంకు కూడా నారాయణఖేడ్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. 4వ ర్యాంకు కూడా, స్టేట్ 4వ ర్యాంకు కూడా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సాధించారని చెప్తా ఉన్నా. అయినా కూడా ఎంతో మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి, పీజీ కంప్లీట్ అయ్యి ఉద్యోగ అవకాశం లేకుండా ఉద్యోగాల గురించి 10 సంవత్సరాల నుంచి తపన పడతా ఉన్నారు. ఇప్పుడు ఆసక్తి గురించింది. తమరు వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు 3 నెలల లోపలనే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఆయన కూడా మాట తప్పిండ్రు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాబట్టి తమతో విన్నవించుకునేది, నారాయణఖేడ్ నియోజకవర్గంలో తగినంత ల్యాండ్ ఉన్నది, గవర్నమెంట్ ల్యాండ్, ఇండస్ట్రియల్ క్లస్టర్ శాంక్షన్ చేసి ఇక్కడ పరిశ్రమల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రూరల్ ఏరియాల ప్రాంతీయ పారిశ్రామికీకరణ, రూరల్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని చెప్పి తమని కోరుకుంటా ఉన్నా సార్. తర్వాత ఇరిగేషన్ లో ఎంతో వెనుకబడ్డది, ఎంతో ప్రాజెక్టులు అని చెప్పారు. ఇప్పటికీ మొన్న కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ ఆందోళన నియోజకవర్గంలో సభ పెట్టి ఏం చెప్తారంటే, మేము శాంక్షన్ చేసినాం, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులు శాంక్షన్ చేసినాం,
మరి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిందంట. అసలు మాట్లాడడానికి ఏమన్నా అర్హత ఉన్నదా, ఇంగిత జ్ఞానం ఉన్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు మేడిగడ్డ పొక్కబడింది. మేడిగడ్డల మొత్తం నీళ్ళని కారిపోతా ఉన్నాయి, నీళ్లు నిలిపలేని పరిస్థితి. మరి కాళేశ్వరం మీద డిపెండ్ అయినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ఎప్పుడైతుందో దేవునికే ఎరుక. కాబట్టి సార్ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నారాయణఖేడ్ నియోజకవర్గానికి బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే అలా చేసినటువంటి 8 టీఎంసీల నీళ్లు సింగూరు ద్వారా స్పెసిఫిక్ అలొకేషన్ మాకు ఇచ్చి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని డెవలప్ చేసి 1,00,000 ఎకరాలకు నీరు ఇచ్చే విధంగా తమరు కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను సార్. తర్వాత విద్యాపరంగా పాలిటెక్నిక్ ఉంది మా దగ్గర, ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ లేదు సార్. ముఖ్యంగా మహిళలు, చాలా మంది మహిళలు గర్ల్స్ కోరుకుంటున్నారు సార్, ఒక మహిళ ఐటీఐ ఇవ్వాలని చెప్పేసి తమరికి విన్నవించుకుంటా ఉన్నాను. తర్వాత శంకరంపేట, ఇక్కడ శంకరంపేట మండల అందరి ప్రజల కోరిక ఏంటంటే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది సోదరులు ఇక్కడ అడగడం జరిగింది. నారాయణఖేడ్లో గతంలో సురేష్ షెట్కర్ గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, నారాయణఖేడ్ నియోజకవర్గంలో మోడల్ డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మాకు పీజీ లేకుండా చాలా మంది పీజీకి యూనివర్సిటీలో చాలా మంది హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. కాబట్టి తమ దయదలించి ఒక పీజీ కాలేజ్ కూడా నారాయణఖేడ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి తమని కోరుకుంటా ఉంది సార్. అట్లనే ఈ దౌర్భాగ్యపు మిషన్ భగీరథ అప్పుడు శ్రీతా సబర్వాల్ ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 180 కోట్లతోని తాగునీటి ప్రాజెక్టులు శంకరంపేట కూడా 18 కోట్లు కలుపుకొని సపరేట్ పైప్ లైన్ వేసి నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం తాగునీటి సమస్య దివంగత కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఈ దౌర్భాగ్య టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ల కక్కుర్తి పడి మొత్తం ఉన్న పైప్ లైన్ సర్వనాశనం చేసి ఉన్న సీసీ రోడ్లను తవ్వి మళ్ళీ కొత్తగా పైప్ లైన్ వేసిరు. ఆ పైప్ లైన్ మొత్తం నిర్వీర్యమైంది. నారాయణఖేడ్లో ఎన్నో తాండాలకు, ఎన్నో హ్యాబిటేషన్స్ కు, మారుమూల ప్రాంతాలకు నీటి కొరత ఉంది, తాగునీటి కొరత ఉంది. కాబట్టి తమరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరొకసారి 180 కోట్ల ప్రతిపాదన చేయడం జరిగింది అవసరం పడతాయని. 180 కోట్లు శాంక్షన్ చేసి మరొకసారి ఆ పైప్ లైన్ రెక్టిఫికేషన్ చేసి మొత్తం అన్ని హ్యాబిటేషన్స్ కు తాగునీరు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి తమతో వినియోగించుకుంటున్నా సార్. అన్ని సార్ చాలా ఉన్నది, లిస్టు ఎక్కడ పెడితే తమరికి ఒకటే వినియోగించుకుంటా సార్. తమరు చెప్పిండ్రు మన ఎలక్షన్ ప్రచారంలో నియోజకవర్గాన్ని నారాయణఖేడ్కి వచ్చినప్పుడు ఒకటే ఒక మాట చెప్పింది సార్, కొడంగల్ నియోజకవర్గము నారాయణఖేడ్ నియోజకవర్గం భౌగోళికంగా, సామాజికంగా రెండు ఒకే విధంగా ఉంటాయని చెప్పేసి తమరు సెలవిచ్చింది సార్. తమరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, ఒకటే కొడంగల్ నియోజకవర్గానికి మీరు ముఖ్యమంత్రిగా ఎంత బడ్జెట్ కేటాయిస్తారో మా వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్ కూడా దాంట్లో చాలా 25% బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి తమరికి కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. జై జై కాంగ్రెస్. యూసుఫ్ అలీ గారి మీద నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి 50,000 మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించుకున్నాం. ఈ రోజు కూడా మీకు అందరూ కోరుకునేది ఏంటంటే నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి మరొకసారి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి 50,000 మెజార్టీ ఇచ్చి మరొకసారి సురేష్ అన్నను ఎంపీగా గెలిపించుకుందామని చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్.